ఇక కేటీఆర్ పై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ రాఖీ కట్టించుకోకపోవడం లేదంటూ ఆరోపించారు. గతేడాది అడిగినప్పుడు హైదరాబాద్లో లేరని, ఇప్పుడేమో విదేశాలకు వెళ్లిపోయారన్నారు. ఆడబిడ్డలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా అంటూ తెలియజేశారు కవిత. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. రైట్. ఇటు రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా కేటీఆర్ పై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాఖీ పండగ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు కవిత. కేటీఆర్ రాఖీ కట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు ఆవిడ. గతేడాది అడిగినప్పుడు హైదరాబాద్లో లేరని, ఇప్పుడేమో విదేశాలకు వెళ్లిపోయారంటూ ఆవిడ అన్నారు. ఇక ఆడబిడ్డలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా అంటూ తెలియజేశారు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది.